హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సత్య. టుడే అయితే మనం వన్ ట్రిప్ కాదు గాయ్స్, 2 ట్రిప్స్ అయితే వేయబోతున్నాం. కోటప్పకొండ ఇంకా శ్రీశైలం. రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోయాను గాయ్స్. ఇంకా నా ట్రైన్ అయితే రావడంతో ఫాస్ట్గా స్టెప్స్ అయితే ఎక్కుకుంటూ వచ్చేసాను. ట్రైన్ అయితే ఎక్కేసాం గాయ్స్. ట్రైన్ ఎక్కగానే ఫస్ట్ వెళ్ళిపోయేది ఆ మిర్రర్ దగ్గరికే. బయట క్లైమేట్ అయితే చూడండి గాయస్, ఎంత కూల్గా ఇంకా ప్లెజెంట్గా అయితే ఉందో. ఇంకా క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ గోదావరి వరకు రీచ్ అయిపోయాం గాయస్. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను కాయిన్ అయితే ఇలా వాటర్లో వేస్తాను. మీరు కూడా ఇలా చేస్తారా? కామెంట్ చేయండి. ఇంకా మనం గుంటూరు అయితే రీచ్ అయిపోయాం. ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే చేసేసి కోటప్పకొండ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. టెంపుల్ పైకి అయితే వెళ్ళడానికి చాలా జీప్స్ ఇంకా షేర్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది గాయస్. ఇది గుంటూరు నుంచి ఓన్లీ 62 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే. టెంపుల్ సరౌండింగ్స్ అయితే చూడండి గాయస్. లేట్ నైట్ అవ్వడం వల్ల అనుకుంటా అంత రష్ అయితే ఏం లేదు గాయస్. ఇంకా మేమైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే టెంపుల్ పైకి వచ్చేసాము. ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి స్వరూపంలో దర్శనమిస్తారు. ఇంద్రుడు, మహావిష్ణువు, శివుడు కలిసి ఉండడంతో ఈ స్వామివారిని త్రికటేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇదే ఆలయాన్ని త్రికటేశ్వర స్వామి ఆలయంగా కొలుస్తారు. స్థల పురాణం ప్రకారం గొల్లభామ అనే భక్తురాలు ప్రతిరోజు స్వామివారికి అన్నప్రసాదములు కొండపైకి తీసుకొస్తూ ఉండేది. ఒకనాడు ఆ శివుడు ఆమె భక్తిని పరీక్షిద్దామని ఆమెకు మాయాగర్భం ప్రసాదిస్తాడు. దాంతో ఆమె కొండపైకి ఎక్కడంలో అలసటతో ఆ స్వామివారిని కిందకి రమ్మని కోరగా స్వామివారు సరేనంటూ ఆమెను వెనుతిరిగి చూడకుండా నడవమని చెప్తారు. దాంతో ఆమె సరేనంటూ నడుస్తుంది. మార్గం మధ్యలో ఆ స్వామివారి పాదధ్వనికి ఆమె భయంతో వెనుతిరిగి చూడగా అక్కడే శివలింగంగా మారారు. ఈమెనే గొల్లభమ్మ అని పిలువబడే ఆనందవల్లి అమ్మవారు. ఇంకా టెంపుల్లోకి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాం గాయస్. ఫస్ట్ మనం నవగ్రహ దేవతలను దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయి చూడండి గాయస్. వ్యూ మొత్తం ఎంత బాగుందో, ఫుల్ కొండలు అన్నీ కూడా. నవగ్రహ విగ్రహాలు గాయస్. 3 టైమ్స్ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ అయితే చేసి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం గాయస్. టెంపుల్ అయితే అంత రష్ ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది గాయస్. ఇంకా మన సెకండ్ ట్రిప్ అయిన శ్రీశైలం వెళ్ళడం కోసం బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ నుంచి మార్కాపురం వరకు బస్ మీద అయితే వెళ్ళి అక్కడ నుంచి శ్రీశైలంకి డైరెక్ట్ బస్ అయితే ఉంది గాయస్. మార్కాపురం టు శ్రీశైలం డైరెక్ట్ ఫ్రీ బస్ అయితే ఉంది గాయస్ లేడీస్కి. శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. వ్యూ మొత్తం చూడండి గాయస్ ఎంత బాగుందో. టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి 10 అయిపోయింది. బస్ అయితే దిగిన వెంటనే అక్కడ చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గాయస్ స్టే చేయడానికి. ఇంకా నైట్ అక్కడే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్. నేను మీకు టెంపుల్ లోపల అయితే చూపించలేకపోయాను గాయస్, ఎందుకంటే మొబైల్ అనేది ఎలా లేకపోవడం వల్ల. అండ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి గాయస్, మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. రుద్రాక్షలు అయితే చూడండి గాయస్ చాలా బాగున్నాయి. నేనైతే మా తమ్ముడికి ఒకటి తీసుకున్నా. ఇవైతే హెయిర్కి యూస్ చేసే మూలికలంట, ఆయుర్వేదంవి. మిర్రర్ బాగుంది కదా, చూడగానే వెళ్ళిపోయాను ఇంక దాని దగ్గరికి. ఇంక నేనైతే కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను, ఈ బ్యాంగిల్స్ అవి కట్టని.
ఇంకా మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని కొండ మొత్తం తిరిగాక ఇంకా భోజనానికి అయితే వచ్చేసాం గాయస్. ఇదే అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది గాయస్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ శ్రీశైలం వస్తే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అయితే 5 ఉన్నాయంట గాయస్. ఈసారి మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ అందులో ఫస్ట్ది సాక్షి గణపతి ఆలయం. అక్కడికి స్టార్ట్ అయిపోయాం. సాక్షి గణపతి ఆలయం శ్రీశైలం నంది సర్కిల్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం గాయస్. అక్కడికి మనం షేర్ ఆటో కానీ జీప్ కానీ ఏదైనా సరే ఈ 5 ప్లేసెస్ తీసుకెళ్ళడానికి పర్ పర్సన్కి 150 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. టికెట్ కౌంటర్. టెంపుల్ అయితే రష్గానే ఉంది గాయస్. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ సాక్షి గణపతి ఆలయం దగ్గరికి అయితే వస్తారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి తొండం కుడివైపుకి అయితే తిరిగి ఉంటుంది. అండ్ చెయ్యి అయితే కిందకి చూపిస్తున్నట్టు, భక్తుల పేర్లు రాస్తున్నట్టు చూపిస్తుంది. స్వామివారు ఆ పరమేశ్వరునికి భక్తుల పేర్లు సాక్ష్యం అయితే చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని సాక్షి గణపతి ఆలయం కింద పిలుస్తారు. దర్శనం అయిపోయాక సాక్షి గణపతి ఆలయం నుండి పాలధార పంచదార అనేది సాక్షి గణపతి ఆలయం నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతున్నాం. దీనికి టోటల్ 150 స్టెప్స్ అయితే ఉంటాయి. చూడండి గాయస్ ఎంత బాగుందో. ఫుల్ క్లైమేట్, ప్లేస్ కూడా వ్యూ చాలా బాగుంది. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది గాయస్ ఇక్కడ. ఇక్కడ వాటర్ అయితే శివుడి తలపై నుంచి అయితే వస్తాయని చెప్పి బిలీవ్ చేస్తారు. అండ్ చాలా పవిత్రంగా కూడా నమ్ముతారు. పాలధార అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సేమ్ వాటర్ టేస్ట్ చేస్తే పాలలాగే ఉంటాయి అందుకు. అండ్ నెక్స్ట్ పంచదార అంటే ఇక్కడ వాటర్ 5 దారులుగా పడుతున్నట్టు కనిపిస్తుంది, అందుకు పంచదార అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి గాయస్. అక్కడికి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి. చాలా బాగుంది గాయస్ లొకేషన్ అయితే చూడడానికి. పిక్స్కి అయితే సూపర్ ఉంటుంది. ఫాస్ట్గా ఇంకా ప్లేస్ చూసేసి నెక్స్ట్ శ్రీశైల శిఖరానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది పాలధార పంచదార నుండి. అక్కడికైతే రీచ్ అయిపోయాం గాయస్ మనం. ఇంకా పైకి అయితే ఎక్కేస్తున్నాము. చూడండి గాయస్ మొత్తం ఇక్కడ మొత్తం స్టాల్స్ అయితే చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ శిఖర దర్శనం కోసం 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టికెట్స్ అయితే తీసేసుకొని పైకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ బైనాక్యులర్స్లోంచి కూడా చూస్తున్నారు కొంతమంది. నంది కొమ్ముల మధ్యలోంచి చూస్తే శ్రీశైల శిఖర గోపురం అయితే కనిపిస్తుంది గాయస్. అలా చూడడం వలన మోక్షం లభిస్తుందని అయితే బిలీవ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ చూసేసుకొని హటికేశ్వరం అయితే వచ్చేసాం గాయస్ మనం. ఇక్కడ శివుడు హటికపై ప్రత్యక్షం అవడం వల్ల ఈ ప్రదేశాన్ని హటిక అని పిలుస్తారు. కాలక్రమేణా హటికేశ్వరంగా పిలువబడింది. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. నెక్స్ట్ శివాలయంలో అయితే అభిషేకం చేయడానికి శివుడికి ఒక రాగి చెంబుతో చేయడానికి 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు గాయస్. ఇంకా అది చేసేసి నెక్స్ట్ లలితాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా దర్శనం అయితే చేసుకొని పాతాళ గంగా అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ రోప్వే కూడా ఉంది గాయస్. పాతాళ గంగా రోప్వేకి పర్ పర్సన్కి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది కింద వరకు తీసుకెళ్ళి మొత్తం పాతాళ గంగా అంతా తిప్పి అయితే చూపిస్తుంది. చూడండి గాయస్ చాలా బాగుంది కదా లొకేషన్ కూడా. కనిపిస్తుంది కదా అదే శ్రీశైలం డ్యాము. అంతే గాయస్. Thank you for watching. Like, share and subscribe to my channel. Bye guys.